బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. Everest Coaching Point, the right choice for your bright future. Now I request our Guru, our mentor, ఈ యొక్క ఇంపాక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మాతో పాటు ప్రతి క్షణము మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని కరెక్ట్ దారిలో నడిపిస్తున్న మా గురువారు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. వారి సలహాతోనే, వాళ్ళ సంప్రదింపులతోనే, వారి ఆశీర్వాదంతోనే ఈ ప్రోగ్రాం చేస్తూ ఉంటాము. ఇంకొక గురువు ఎండమూరి గారు రేపు మార్నింగ్ వస్తారు. వీరిద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. మా ఇంపాక్ట్కు 100% సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఐ రిక్వెస్ట్ పట్టాభిరామ్ సార్, ప్లీజ్ టేక్ ఓవర్. మళ్ళీ అందరికీ నమస్కారం. ఒక అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు ఈ యూత్కి ఏదైతే కావాలో ఆయన సందేశంలో దాన్ని వారు అందించారు. ముఖ్యంగా వాల్యూస్, విలువలు ఎలా ఉండాలి, భారతదేశంలో మన గురించి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పిన వెంకటయ్య కేసు ఒకటి, మొగిలయ్య కేసు ఒకటి. మీరు చేసే పని ఏది చేసినా నిజాయితీగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, కమిటెడ్గా చేయండి, బీ లాయల్. వేరే ఎవరో గుర్తిస్తారని కాదు, అట్లీస్ట్ మీ అంతరాత్మకు మీరు సమాధానం చెప్పుకోగలుగుతారు. సో చాలా చక్కని సందేశం. ఏదైతే మేము కోరుకున్నామో ఆ సందేశాన్ని వారు ఇచ్చినందుకు వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ 2 రోజుల ఇంపాక్ట్, దీన్ని ఒక యజ్ఞంలా భావించి ఇక్కడికి వచ్చిన వారు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగితే మీ జీవితంలో మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఏదో నాకు ఉద్యోగం వస్తే చాలు, నాకు డిగ్రీ వస్తే చాలు, ఎక్కడో చోట నేను నా పొట్టను పోషించుకుంటే చాలు అనుకున్న వాళ్ళకి ఈ క్లాస్ అనవసరం. ఐ మస్ట్ బికమ్ ఏ జాబ్ గివర్. నేను 10 మందికి సహాయం చేయాలి. నేను చేయాలి అన్నప్పుడు ఐ నీడ్ టు డూ సమ్ సాక్రిఫైసెస్. ఈ సాక్రిఫైసుల్లో మిమ్మల్ని ఎవరిని బలి ఇమ్మని అడగటం లేదు, ఉపవాసాలు చేయమని అడగటం లేదు, ఇది తినడం మానేయండి, అది తినడం మానేయండి, రాత్రంతా నిద్రాహారాలు లేకుండా జాగారం, ఇవేమీ కాదు. చాలా సింపుల్వి. నిజంగా మీరు అద్భుతం కోరుకుంటే చిన్నవి వదిలేయగలిగితే చాలు. ఇంట్రెస్ట్ లేని లవర్ తోటి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడం. శబ్దాలు వస్తున్నాయి. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. రెండోది పబ్జీ గేమ్ ఆడడం వదిలేయడం. ఎక్కువ సౌండ్ వచ్చింది, నాకు తెలిసి వస్తుందని. నాశనం అయిపోతున్నారండి పబ్జీ గేమ్. నిన్న గుజరాత్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మూడోది తెలుసో తెలియకో వీడ్ సిగరెట్లు కాల్చడం, గంజాయి. మిత్రులారా, ఇవి మీరు అనుకుంటే సాధ్యమయ్యేవే. ఈ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్తాను. అయితే ఈ కథలోని విశేషం ఏంటంటే, మామూలుగా ఒకళ్ళు కథ చెప్తూ ఉంటారు, ఇంకోళ్ళు వింటూ ఉంటారు. కానీ ఈ కథ ఏంటంటే నేను చెప్తాను, మీరు కూడా చెప్తూ ఉంటారు, వెంటనే చెప్తూ ఉంటారు. తమాషా ఎక్స్పెరిమెంట్ ఇది. మీకు తెలుసా కథ, రైట్? నేను ఒక సెంటెన్స్ చెప్తాను, తర్వాత మీరు ఒక సెంటెన్స్ చెప్తారు. అనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి 7 కొడుకులు ఉన్నారు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. అవి ఎండబెట్టారు.
6 ఎండే. ఒకటి చేప ఎందుకు ఎండలేదు అన్నారు. చెప్పండి. గడ్డిమేట అడ్డం వచ్చింది. గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చేవారు? నన్ను ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు అని. అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అని. పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడ ఎందుకు ఏడుస్తున్నాడు? చీమ కుట్టింది. చీమ ఎందుకు కొట్టావు? ఎంత మీకు తెలిసిందే కదా. నిజానికి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంత అసందర్భమైన కథ అసలు ఇంతవరకు ప్రపంచంలో లేదండి. ఎంత బాగా పట్టారండి మీరు. అసలు రాజుగారికి 7 కొడుకులు, అంతవరకు కరెక్ట్. 7 చేపలు తీయడానికి అడవుకి వెళ్ళడం ఏంటి చెప్పండి, వేటకెళ్ళడం ఏంటి చెప్పండి. వాళ్ళకి కావాలంటే ఓ మనిషిని పంపితే వెళ్ళి తీసుకొచ్చేవాడు. వాళ్ళు చేపలకు వెళ్ళరండి. వెళ్తే సింహాలను కొట్టి రావాలి, జింకలు ఇంకా కానీ 7 చేపలు 7 చేపలు ఎండబెట్టారటండి. వాళ్ళు ఎండబెట్టడానికి ఆ దివానం ఎవరికో చెప్పి ఇవి ఎండబెట్టు అంటే ప్యూన్లు వాళ్ళు ఎండబెట్టేవారు. వీళ్ళు తీసుకెళ్ళి ఎండబెట్టారండి. అందరు నమ్మేవండి. కానీ ఇదేంటంటే ఇందులో అంతరార్థం బోధమయానందరు అంటే గురువుగారు అలాంటి వాళ్ళకి తెలుస్తుంది. సదుద్దేశంతో ఈ కథను స్టార్ట్ చేశారు. మానవ జీవితం అండి అది. ఇక్కడ అనగా ఒక రాజుగారు, రైట్, అంతవరకు బాగుంది. ఆ తర్వాత అస్సలు రీజనింగ్ లేదు, అన్నీ అసహజాలు అండి ఆ కథ నిండా. నేను నమ్మేశామండి. అమ్మ చెప్పింది, అమ్మ తర్వాత నేను మా అబ్బాయికి చెప్పాను, మా అబ్బాయి వాళ్ళ అబ్బాయికి చెప్పాడు. ఒక్కడు అడగలేదు. ఇప్పుడు అడుగుతారండి. ఏ భాషలో అడిగారు చేపని చెప్పండి అట్లా. సో ఇక్కడ ఏంటంటే 7 చేపలు అనేది ఏంటంటే, ఇక్కడ మానవ జీవితాన్ని మనం తీసుకుంటే, మీ జీవితం నా జీవితం తీసుకుంటే, మనకి ఆ 7 చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారు. 6 ఎండే. ఇవేంటంటే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, మద, మాత్సల ఇవి. అయితే ఎండని చేప ఒకటి ఉంది. 7వ చేప ఎండలేదండి. అది మనస్సు. అది ఎండలేదు. మరి ఆ మనస్సుని నువ్వు ఎందుకు ఎండలేదు అంటే అదేమంటుంది, గడ్డిమేట అడ్డం వచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గడ్డిమేట అంటే పనికిమాలిన చెత్త ఆలోచనలు. ఈ చెత్త అంతా, స్క్రాప్ అంతా అడ్డంగా ఉంది. ఈ స్క్రాప్ తీయాలి అంటే, చెత్త నువ్వు ఎందుకు అడ్డం వచ్చావంటే, నన్ను ఆవు మేయలేదంటుంది. ఆవు ఎందుకు మేయలేదు? యాక్చువల్గా ఆవు అంటే ఆ గడ్డి మేస్తుంది. ఇక్కడ ఈ చెత్త అనేది ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని ఆవు అనేది తీసేయాలి. అజ్ఞానాంధకారాన్ని భగవద్గీతలో అంటాడు. భగవంతుడు అతను మాయం చేయగలడండి, మీరు సిద్ధపడితే దానికి. ఇక్కడ ఆవు మేయలేదు. సరే, ఆవు ఎందుకు మేయలేదు అంటే, ఆ ఆవు అంటుంది, నాకు గొల్లవాడు నన్ను చూసుకోలేదు. గొల్లవాడు అంటే ఎవరు? భగవంతుడు. ఆ శ్రీకృష్ణుడు కావచ్చు, ఒక కాపరి కావచ్చు, ప్రభువు కావచ్చు, ఎవరు. ఎందుకు నన్ను చేయలేదు? ఈ కథలో మీరు ప్రతిదానికి చూస్తుంటే ఒక అంతరార్థం ఉంది. కాపరి మిమ్మల్ని కాయాలి అంటే మీరు ఆయనకి తగ్గట్టుగా ఉంటున్నారా? వాడిని అడిగితే అంటాడు, అవ్వ బోవబెట్టలేదంట. అవ్వ ఎందుకు బోవబెట్టలేదంటే, వాడిని అడిగితే వాడు అంటాడు, ఎందుకు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? చీమ కుట్టింది. చీమ అంటే ఏంటి? ఇగో ఈ లవ్ అఫైర్లు,
5-6 చీమలు కుడుతున్నాయండి పాపం వీళ్ళని. సెల్ ఫోను, కేబుల్ టీవీ, సినిమాలు, చాటింగు, క్రికెట్ బెట్టింగు, పబ్జీ, ఇక కొత్త కొత్తవన్నీ వచ్చాయి. ఇన్ని చీమలు ఉన్నాయి. ఈ చీమలన్నీ కుట్టే. ఒక చీమనైతే మనం ఏదో చంపేయచ్చు. ఇన్ని చీమలు ఎలా వస్తున్నాయి? సో మిత్రులారా, ఈ చీమలంటే నథింగ్ బట్ వ్యసనాలు. నాకు స్వామీజీ లాంటి ఒక పెద్ద మనిషి ఈ కథ చెప్పారు. ఇట్స్ ఏ బిగ్ స్టోరీ. అది మనం అసలు సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది, అందుకని చెప్పాను. సో 7 చేపల కథలో అంతరార్థం ఏంటంటే, చేప ఎండకు పోవడం ఇదంతా కూడా ట్రాష్ అని మాకు తెలుసు. కానీ ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే నేను వ్యసనాల నుంచి బయటపడాలి. ఈ వ్యసనాలను నేను వదులుకోగలనండి. నాకు ఇది ఎవరి వల్ల వచ్చింది కాదండి, ఎవరో నా మీద ఆపాదించింది కాదు. నేను విడిచిపెట్టాలి అంటే డెఫినెట్గా నేను విడిచిపెట్టగలనండి. నా కోసం, నా భవిష్యత్తు కోసం. ఈరోజు మీరు చూశారు జనార్దన్ రెడ్డి గారు మాట్లాడింది. మరి ఆయన మహబూబ్నగర్లో చదువుకునే రోజుల్లో ఆయనతో పాటు తిరిగిన వాళ్ళలో ఎంతోమంది బేవార్ స్టూడెంట్స్ ఉన్నారు, పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, చిల్లర దొంగలు ఉన్నారు. బట్ ఇంతమంది ఉన్నా కూడా తన లక్ష్యాన్ని తను ఎప్పుడు ఏ రోజు మర్చిపోలేదు. వీళ్ళందరూ ఉంటారండి, మనకి పక్కన ఉంటారు ఆ చీమలు. ఈ చీమలు ఉన్నా సరే ఈ కథలో కొసమెరుపు ఉంటుంది. చీమ ఎందుకు కుట్టావు అంటే ఏమంటుంది? నా పుట్టలో వేలు పడితే కుట్టనా. అట్లాగే ఒక అబ్బాయి మరి ఒక లవ్ అఫైర్లో పడ్డాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏంటి అమ్మాయి నువ్వు మా అమ్మాయిని ఇట్లా మా అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నావు, వాడు చక్కగా చదువుకోవాలి అంటే, ఆ దరిద్రుడు నాకు ఎన్ని మెసేజ్లు పంపాడో తెలిసినా, మరి వాడు పంపినప్పుడు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటానా అదిట. గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, 90% ఆఫ్ ది బాయ్స్ డూ నాట్ మ్యారీ ద గర్ల్ హూమ్ దే లవ్. ఫైనల్గా వాళ్ళ అమ్మాయిని చెప్తే అదే వింటాడు. ఊరికే ఆవేశపడి. సో సక్సెస్ గురించి వారు మాట్లాడారు. నేను ఎందుకంటే మనం అనుకున్న టైం దాటిపోయింది కాబట్టి ముచ్చటగా ఒక 4 నిమిషాలు మాట్లాడతాను. 7 మంత్రాస్ ఆఫ్ సక్సెస్. ఈ సక్సెస్కి ఈరోజు ఈ 2 రోజులు అందరూ మాట్లాడతారు ఏమిటి అని. వీటి గురించి నేను చాలా డీటెయిల్డ్గా చెప్పడం కన్నా SUCCEESS ఇది రాసుకోండి అమ్మా. ఎస్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి. నిన్ను నువ్వు గౌరవించుకున్న రోజుని ఇతరులు నిన్ను గౌరవిస్తారు. నేను ఒక వేస్ట్ ఫెలోని, నాకేమీ రాదు, నేనేమి చేయలేను అనుకుంటే తదాస్తు, యు ఆర్ రైట్ అంటారు. ఇఫ్ యు థింక్ యు ఆర్ గ్రేట్, యు మే బికమ్ గ్రేట్. ఇఫ్ యు థింక్ యు ఆర్ నాట్, యు ఆర్ రైట్. సో మీ చేతుల్లోనే ఉంది సెల్ఫ్ ఎస్టీమ్, స్వీయ గౌరవం ఉండాలని. రెండవది అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్, ఐడెంటిఫై యువర్ వీక్నెసెస్ అండ్ కన్వర్ట్ యువర్ వీక్నెసెస్ ఇంటూ స్ట్రెంగ్స్. అప్పుడు డెఫినెట్గా ఆపర్చునిటీస్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్రెట్స్ అనేవి ఆటోమేటిక్గా పక్కకు పోతాయి. థర్డ్, కమ్యూనికేషన్స్. నాకు మాట్లాడడం రాదు, నేను నలుగురిలాగా మాట్లాడలేను. గుర్తుపెట్టుకోండి, మాట్లాడడం అనేది ఎవరు నేర్పక్కర్లేదు. బస్టాండ్లో నిలబడి మాట్లాడచ్చు, రైల్లో ప్రయాణం చేస్తూ పక్క వాళ్ళతో మాట్లాడి రైలు దిగే టైంకి సంబంధాలు ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మాట్లాడాలనే కోరిక ఉండాలి మీకు. పక్క వాళ్ళతోటి సంబంధం అంటే ఇంకోలా అర్థం చేసుకోకండి, రైట్? మాట్లాడాలనే కోరిక ఉండాలి. డోంట్ అవాయిడ్ పీపుల్. అబ్జర్వ్ చేయండి సక్సెస్ఫుల్ పీపుల్ని, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు నాకు విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. నాకు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే చాలా భయం, ఒక ఆందోళన ఉండేది. నాకు తెలియదు సబ్జెక్టు, నేను తప్పు మాట్లాడతానేమో అని చాలా ఆందోళనగా అవాయిడ్ చేసి ఇట్లా అంటూ ఉండేవాడిని. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, దానివల్ల నాకు పెద్దగా ఏమి సక్సెస్ రాలేదు. మాట్లాడాలి,
ఇంటరాక్షన్ చాలా అవసరం అని నేర్చుకున్నాను. దెన్ ఫోర్త్ ఈజ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, డోంట్ కౌంట్ యువర్ కర్సెస్. భగవంతుడా నాకు ఇలా చేసావు, నేను పేద కుటుంబంలో పుట్టాను, నేనే కానీ ఆ స్కూల్లో చదువుంటే అద్భుతాలు చేసి ఉండేవాడిని, నేనే కానీ అలా ఉంటే, ఇవంతా నాన్ సెన్స్ అండి. ఎక్కడున్నా అద్భుతాలు చేయొచ్చు. మరి ఈ మధ్య రాజ్యంలో ఒక అబ్బాయి చాలా పేద కుటుంబంలో పుట్టాడు, ఆ ఊరి వాళ్ళు కూడా ఇతన్ని వెలివేశారు, వీళ్ళ ఫ్యామిలీని. అయినా సరే ఏదో చిన్న ఉద్యోగంలో ఉంటూ వైజాగ్ వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, కష్టపడ్డాడు, చదివాడు, అండ్ ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఎస్ టాపర్ అయ్యాడు. కొంచెం జాగ్రత్తగా వినండి, పిల్లలు వింటున్నారు కాబట్టి ఎవరు మాట్లాడకుండా ఉంటే మంచిది. నేను కూడా ముగిస్తాను. నెక్స్ట్ ఈ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే విషమ పరిస్థితుల్లో విజ్ఞతతోటి వ్యవహరించడం. దెన్ ఎస్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అందరికీ అవసరం లేదండి. నాకు కాన్ఫిడెన్స్ లేదనుకున్న వాళ్ళకి చాలా అవసరం. లేదన్న వాళ్ళు లేదు అని ఆగిపోకూడదు, అప్పుడే కావాలండి. ఒక కాలు విరిగినా, ఒక కన్ను పోయినా, కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా లేకపోయినా, ఆర్థిక ఇతర ఇబ్బందులు ఎన్నున్నా, అప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్ళడం, దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. నార్మల్గా అన్నీ బాగున్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి చక్కగా తెల్లటి బట్టలు వేసుకొచ్చి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగానే ఉన్నాయండి, బట్ యు ఆర్ నాట్ అప్లయింగ్. ఇక్కడ ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ పీపుల్ని చూడండి, హెలెన్ కెల్లర్ దగ్గర నుంచి ఈ టాప్ పీపుల్, నిన్న ఆల్ ఇండియా ఐఏఎస్ టాపర్, వీళ్ళందరూ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, డిస్టర్బ్డ్ ఇదిలో ఉన్నారు. సో వాళ్ళే అద్భుతాలు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను? అండ్ ఫైనల్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఈ ప్రొసీజర్ ఇది జరుగుతున్న సందర్భంలో మీకు తప్పకుండా ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి లేకపోతే మీరు అద్భుతాలు చేయలేరు. ఒత్తిడి ఉండాలి. ఆ ఒత్తిడిని ఒక శక్తిగా మార్చుకోవడానికి ఈ 2 రోజులు జరిగే క్లాస్ని శ్రద్ధగా వినండి అండ్ మీ జీవితంలో వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఏ రంగంలో ఉన్నా, ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ముఖ్యంగా చీమలు అనే వ్యసనాలని వాటిని నలిపిపడేయండి, దగ్గరికి రానీకండి. అలా మన దగ్గరకు వచ్చి ఆ చీమను మన మీద ఎక్కించేవాడు ఉంటాడండి, మన క్లాస్, మన రూమ్మేటే ఉంటాడండి, దరిద్రుడు. వాడు ఎక్కిస్తాడా, ఇది బాగుంది అంటాడు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలామంది బుద్ధిమంతులు. సో మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకుంటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన ఇంపాక్ట్కి కృతజ్ఞతలు చెప్తూ సెలవు. Thank you, sir. Thank you very much. I request President of AVOPA, President of Vasvi Club and Brahmaji Garu, Lions Club International, please come out of the days to felicitate Pattabhiram Garu, which is BBG Pasha Garu team. Please, sir. Karthik, Sudhir, please come out. ఏంటంటే ఇంత కామ్గా ఉన్నారేంటండి? యా థ్యాంక్ యూ సార్. విత్ యువర్ బ్లెస్సింగ్స్ 23rd ఇయర్లోకి ఎంటర్ అయింది సార్ ఇంపాక్ట్. మీ యొక్క ఆశీర్వాదంతో 23వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది ఇంపాక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి కుమార్, గెట్ రెడీ, అరేంజ్ చేసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के